రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వదలటం లేదు. కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కురిసిన వర్షాలకు 11 మంది మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు వదలటం లేదు. కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కురిసిన వర్షాలకు 11 మంది మృతి చెందారు. రాజధాని ఢిల్లీని వర్షాలు వదలటం లేదు. కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఢిల్లీలో కురిసిన వర్షాలకు 11 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, వర్షాలు ఢిల్లీలో తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో 3 రోజులు కూడా అక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటూ అటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరోపక్క మృతుల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతుంది వర్షాల కారణంగా. ఏంటి అక్కడ పరిస్థితి ఢిల్లీలో? ఇక ఢిల్లీలో అనుకోకుండా సడన్ గా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. దాదాపుగా 88 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో 8 మంది దగ్గర ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో ఇంటి గోడ కూలి 3 చిన్నారులు మృతి చెందారు. అయితే ఈ గతంలో ఎప్పుడు ఇంత వర్షపాతం అయితే లేదు. 1936 జూన్ 24వ తేదీన ఢిల్లీలో 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 1936 లో స్వతంత్రం రావడానికి ముందు భారతదేశానికి. ఇక అంత వర్షం మళ్ళీ ఈ రోజు, అంటే అప్పుడు 235, ఇప్పుడు ఈ రోజు శుక్రవారం ఒక్క రోజే 228 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మరి ఇక భారీ వర్షాల కారణంగా వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో చర్యల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెస్క్యూ బృందాలు సిద్ధం చేసింది. భారీ వదల నీరు కారణంగా ఎయిమ్స్ లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని వసంత విహార్ వద్ద ఉన్న నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోయి 3 కార్మికులు మృతి చెందారు. మరి న్యూ ఉస్మాన్పూర్ లో వర్షపు నీరు కారణంగా ఆడుకున్న 2 చిన్నారులు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో షాలిమార్ బాగ్ లో ఒక అండర్ పాస్ వద్ద నీటిలో మునిగిపోయి 20 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి లైవ్ వైర్ తగిలి విద్యుద్ఘాతానికి గురై మరణించారు. మరి ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైభాగం కూలిపోయి క్యాబ్ డ్రైవర్ మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. ఇదంతా కూడా ఏంటంటే ఈ భారీ వర్షాలు, హెవీ విండ్ వల్ల ఇవన్నీ జరిగాయి. మరి ఈ తరహా పరిస్థితులు అన్ని కూడా ఉన్న నేపథ్యంలో ఇక ఢిల్లీ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. వర్షాలు ఉన్న టైంలో థండర్ స్టార్మ్స్ బాగా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఇప్పటికీ ఎక్కడికెక్కడ ప్రజలకు ఫోన్ల ద్వారా మెసేజెస్ అందజేస్తుంది. పలానా ప్రాంతంలో థండర్ స్టార్మ్స్ ఉన్నాయంటే ఉరుములు చూసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చెప్పింది. తాజా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచిస్తున్నారు. ఢిల్లీ గవర్నర్ తో, లెఫ్టినెంట్ గవర్నర్ తో కూడా మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి ఢిల్లీలో అని చెప్పేసి కూడా చెప్పారు.
రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.